కాంటాలాగా సాంగ్ ఫేమ్ షెఫాలి జరీవాల మరణానికి కారణాలేంటనే దానిపై సస్పెన్షన్ కొనసాగుతోంది. ఆమె మృతదేహానికి శవపరీక్ష పూర్తయిన ఆ రిపోర్టును రిజర్వ్ చేశారు. ఉపవాసం ఉంటూ యాంటీ ఏజింగ్ చికిత్స ఔషధాలు తీసుకోవడమే షెఫాలి మరణానికి కారణమని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. పాపులర్ టీవీ యాక్టర్ కాంటాలాగా సాంగ్ ఫేమ్ షెఫాలి జరీవాలా 42 వయసులోనే మరణించడం చిత్ర పరిశ్రమను, ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె కార్డియాక్ అరెస్టుతో మృతి చెందినట్లు తొలుత వార్తలొచ్చినప్పటికీ ముంబై పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శవ పరీక్ష పూర్తయినా మరణానికి గల కారణాలను ఇంకా వెల్లడించలేదు. అయితే అందంపై ఉన్న ఇష్టమే ఆమె ప్రాణం తీసిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. షెఫాలి కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్స తీసుకుంటున్నారని సమాచారం. శుక్రవారం ఉదయం ఇంట్లో పూజా కార్యక్రమాలు జరగడంతో ఆమె ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారని, ఖాళీ కడుపుతోనే యాంటీ ఏజింగ్ కు సంబంధించిన ఇంజెక్షన్లు, ఔషధాలు తీసుకోవడంతో కార్డియాక్ అరెస్ట్ అయి ఉంటారని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఔషధాలు తీసుకున్న తర్వాత ఆమె రక్తపోటు తగ్గుతూ వచ్చిందని, ఆమె వణికిపోవడం మొదలుపెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేర్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి షెఫాలి అస్వస్థతకు గురవడంతో ఆమె భర్త పరాగ్ రాత్రి 11:15 ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు డ్యూటీ డాక్టర్లు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమె మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించారు. మరణానికి గల కారణాలపై రిపోర్టును రిజర్వ్ చేశారు. షెఫాలి అపార్ట్మెంట్ కు వెళ్లిన పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు అక్కడ దర్యాప్తు చేశాయి. ప్రాథమికంగా షెఫాలిది సహజ మరణంగానే భావిస్తున్నట్లు తెలిపిన పోలీసులు ఎలాంటి కుట్ర కోణాలు కనిపించడం లేదన్నారు. శనివారం షెఫాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. వచ్చిన కాంటాలాగా రీమిక్స్ సాంగ్ తో కుర్రకారు మదిని దోచిన షెఫాలి జరీవాలా ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. సల్మాన్ ఖాన్ సినిమా ముస్సే షాదీ కరోగి, పునీత్ రాజ్ కుమార్ తో హుడుగారులో ఆమె నటించారు. అనంతరం షెఫాలి పలు టీవీ రియాలిటీ షోల్లో మెరిశారు. హిందీ బిగ్ బాస్ 13 లోకి సైతం ఎంట్రీ ఇచ్చారు. 2004లో గాయకుడు హర్మీత్ సింగ్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 2009లో వారు విడిపోయారు. 2010 నుంచి నటుడు పరాగ్ త్యాగితో డేటింగ్ చేసిన షెఫాలి 2014లో అతన్ని వివాహమాడారు.